అమెరికాలో టిక్ టాక్ ఏం జరగబోతోంది మరో 4 రోజుల్లో తెలిపోతుంది. జనవరి 19th డెడ్లైన్. ఎందుకు ఈ డెడ్లైన్ అంటే అమెరికా ప్రభుత్వం టిక్ టాక్ ఆదేశించింది, మీరు దుకాణమన్నా మూసేసుకోండి, ఫేస్ ద బ్యాన్, లేదంటే అమెరికన్ కంపెనీకి అమ్మి వేసుకొని వెళ్ళిపోండి అని. ఈ యాప్లు ఆటోమేటిక్గా మన వినియోగదారుల దాని కన్జ్యూమర్ల డేటాను క్యాప్చర్ చేస్తుంది. ఎవరైతే మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటామో మన డేటా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ డేటా చైనా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయి చైనా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది అన్నది అమెరికా ఆందోళన. అమెరికాలో టిక్ టాక్ పైన మీరు మీ యుఎస్ ఆపరేషన్స్ అమ్ముకొనైనా వెళ్ళిపోవాలి, లేదంటే బ్యాన్కు సిద్ధపడాలి అని. ఇప్పటిదాకా టిక్ టాక్ మేము బ్యాన్కైనా సిద్ధమే, కానీ మేము అమెరికాలో ఉన్న మా ఆపరేషన్స్ను ఏ కంపెనీకి అమ్మము అంటూ బైట్ డాన్స్ అంటే ఈ టిక్ టాక్ ఓనర్షిప్ ఉన్నటువంటి కంపెనీ పేర్కొంటూ వచ్చింది. కానీ తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే టిక్ టాక్ను అమ్మివేసేందుకు దాని ఓనర్ అయిన చైనా కంపెనీ బైట్ డాన్స్ ఆలోచిస్తోంది అని. నిజంగానే మరి టిక్ టాక్ వల్ల అమెరికా భద్రతకు ప్రమాదం ఏర్పడి అందుకే టిక్ టాక్ను క్యాప్చర్ చేయాలని అమెరికా భావిస్తే మరి ఇతర చైనీస్ యాప్ల సంగతి ఏంటి? ఇప్పుడు ఇదే టిక్ టాక్కు సంబంధించిన సిస్టర్ కన్సర్న్ ఉంది Lemon8. అలాగే ఇప్పుడు రెడ్ నోట్, ఇది హ్యూజ్లీ పాపులర్ అవుతుంది అమెరికాలో. మరి ఈ రెడ్ నోట్కి కూడా ఇదే ఇష్యూ ఉంటుంది కదా. టిక్ టాక్ ఎలాగైతే డేటా క్యాప్చర్ చేస్తుందో ఈ హోమ్ షూ అంటే రెడ్ నోట్ కూడా క్యాప్చర్ చేస్తుంది కదా. అందువల్ల అమెరికా డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? మరి టిక్ టాక్ విషయంలోనేమో ఇది మా డేటాను క్యాప్చర్ చేస్తుంది, చైనా ప్రభుత్వానికి మా ప్రజల పర్సనల్ డేటా ఇచ్చేస్తుంది, మా దేశాన్ని ప్రభావితం చేస్తుంది, మాకు సెక్యూరిటీ కన్సర్న్ అని చెప్పి టిక్ టాక్ మీద అమ్మివేయమని ఒత్తిడి తెస్తుంటే మరి మిగతా చైనా కంపెనీల సంగతి ఏంటి? అందువల్ల అమెరికా పాలసీ విధానం నిజంగా డేటా ప్రైవసీయా, నేషనల్ సెక్యూరిటా, లేక టిక్ టాక్ హ్యూజ్ బిజినెస్ ఫుట్ ప్రింట్ ఉంది కనుక దాన్ని తన వాళ్ళతో క్యాప్చర్ చేయించడానికి ఎత్తుగడన అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.